Good evening, students. Today, let us continue the chapter Lines and Angles. In the previous class, we have learned about some kinds of angles, and today in this lesson, I am going to explain about pairs of angles. Pair means two angles. Two angles are called one pair. So, there are some kinds of pairs: adjacent angles and linear pair of angles, complementary angles, supplementary angles, vertically opposite angles. These are some kinds of pairs. So I am going to explain in detail. Okay students, there is I forgot to say there is one more kind of pairs of angles, that is conjugate angles. So these six are some types of angles. There are some more pairs, but we are not going to discuss about them. So let us learn about these six kinds. First one is adjacent angles. Two angles which have common common arm and common vertex. టూ యాంగిల్స్ పెయిర్ అంటేనే టూ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ టూ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయంట, హ్యావ్ కామన్ ఆమ్ అంటే ఒక రే కామన్గా ఉండేది. రెండిటికి రెండు యాంగిల్స్లోనూ అదే లైన్ ఉంటుంది. అట్లాగే కామన్ వర్టెక్స్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. లుక్ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ టూ స్ట్రెయిట్ లైన్స్ మధ్యలో టూ రేస్ ఉన్నాయి. రేస్ మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇది ఒక యాంగిల్. కానీ ఇది రెండింటిని మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నాం. దీన్నే కామన్ ఆర్మ్ అంటాం. ఎందుకని అంటే ఇది పైన ఉన్న యాంగిల్కి దట్ బిలాంగ్స్ టు ద అబోవ్ యాంగిల్ అండ్ బిలో యాంగిల్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది కామన్ యాంగిల్, కామన్ ఆర్మ్ అంటాం దీన్ని. సో ఈ కామన్ ఆర్మ్ అండ్ వర్టెక్స్ మీన్స్ ఎక్కడైతే ఈ యాంగిల్స్ మీట్ అవుతున్నాయో అది కామన్ వర్టెక్స్. సో కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్మ్ ఉన్నటువంటి వాటిని మనం ఈ అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓబి, ఏకి ఈ రేకి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ డిగ్రీస్. ఇది ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం. అలాగే ఈ కామన్ ఆర్మ్కి కింద ఉన్న ఇంకొక రేకి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ వై డిగ్రీస్. సో ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమని పిలుస్తామంటే అడ్జసెంట్ యాంగిల్స్. అంటే పక్కనే ఉన్నాయి, ఒక్కదాని పక్కన ఒకరు ఉన్నాయంటే ఒక కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ ఉంది. కాబట్టి దీస్ టూ యాంగిల్స్ ఎక్స్ డిగ్రీస్ అండ్ వై డిగ్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్. లుక్ హియర్, యాంగిల్ ఏఓబి ఇక్కడ రాసాం చూడండి, యాంగిల్ ఏఓబి అండ్ యాంగిల్ సిఓబి. సో సిఓబి, దీస్ టూ ఆర్ కాల్డ్, అంటే పైన ఉన్నది కింద ఉన్న రెండు కూడా ఏమని పిలుస్తాం మనం, అడ్జసెంట్ యాంగిల్స్. Okay, look here. The second kind of angles are linear pair of angles. Two angles stand on a straight line. ఒక స్ట్రెయిట్ లైన్ మీద నిలబడి ఉన్నటువంటి స్టాండింగ్ అయినటువంటి రెండు యాంగిల్స్ని మనం ఇక్కడ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. చూడండి, దిస్ ఈజ్ వన్ స్ట్రెయిట్ లైన్. ఈ స్ట్రెయిట్ లైన్ ఏబి ఈజ్ వన్ స్ట్రెయిట్ లైన్. ఈ స్ట్రెయిట్ లైన్ మీద ఇది ఫస్ట్ మనం గమనించాలి. ఇక్కడ ఉన్న ఈ రెండు ఒక స్ట్రెయిట్ లైన్ మీద లేవు. ఈ రెండు కొంచెం కామన్ ఆర్మ్ కలిగి ఉన్నాయి అంతే తప్ప ఇక్కడ కింద ఒక స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. ఆ స్ట్రెయిట్ లైన్ మీద స్టాండ్ అయ్యి ఉంది ఒక వేరే ఆర్మ్. ఇది కామన్ ఆర్మ్, ఈ రెండింటికి కామన్గా ఉంది. అడ్జసెంట్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు వీటిని. అంతేకాకుండా ఒక స్ట్రెయిట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్ ఇది. సో లెట్ us సే దిస్ యాజ్ సి. ఈ పాయింట్ని సి అనుకుంటే యాంగిల్ ఏఓసి అనేది, యాంగిల్ బిఓసి అనేది ఇందాకట్లాగా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి, పక్కన ఉన్న యాంగిల్స్ అవుతాయి. అంతేకాకుండా ఒక స్ట్రెయిట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి వీటిని లీనియర్ పెయిర్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ని ఏమని పిలుస్తామంటే యాంగిల్ ఏఓసి, అలాగే యాంగిల్ బిఓసి. ఒకటేమో ఎక్స్ డిగ్రీస్, ఒకటేమో వై డిగ్రీస్. ఈ లీనియర్ పెయిర్ అంటాం వీటిని. ఎందుకని అంటే దే ఆర్ స్టాండింగ్ ఆన్ వన్ స్ట్రెయిట్ లైన్. ఒక స్ట్రెయిట్ లైన్ మీద స్టాండ్ అయి ఉన్నాయి కాబట్టి అవి అడ్జసెంట్ యాంగిల్స్ కూడా అని పిలవచ్చు. కానీ ఇది స్ట్రెయిట్ లైన్ మీద లేవు. ఈ రెండు యాంగిల్స్ వేరే ఉన్నాయి. ఈ రెండు మాత్రం దే ఆర్ స్టాండింగ్ ఆన్ వన్ స్ట్రెయిట్ లైన్. సో దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్
లీనియర్ పెయిర్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏంటంటే టూ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 90 degrees. యాక్చువల్లీ వీ నో అబౌట్ దీస్ యాంగిల్స్, వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఇన్ 8th class. సో రెండు యాంగిల్స్ ఉంటాయి, వాటి సమ్ టోటల్ 90 degrees ఈక్వల్ అయితే వాటిని మనం ఏమంటాము, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. లుక్ హియర్, ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి, ఓ అనే దగ్గర మీట్ అవుతున్నాయి. యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓడి అనేది 60 degrees ఉంది ఇక్కడ. అలాగే పైన ఇంకొక యాంగిల్ ఉంది, యాంగిల్ సిఓడి, దిస్ ఈజ్ 30 degrees. సో ఈ రెండింటి టోటల్ చేస్తే 60 + 30 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ రెండు పెయిర్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ సిఓడి, ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు 60 degrees + 30 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి ఒకటి 60 degrees ఉంది, ఒకటి 30 degrees ఉంది, రెండు యాడ్ చేస్తే 90 degrees అవుతుంది. కాబట్టి టూ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 90 degrees, దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. Okay, next kind of pair of angles are supplementary angles. So two angles whose sum is 180 degrees. ఇందాక 90 degrees ఉంటే కనుక అట్లాంటి టూ యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. ఇప్పుడు టూ యాంగిల్స్ హూజ్ సమ్ ఈజ్ 180 degrees అంటే రెండు యాంగిల్స్ టోటల్ 180 అయితే దెన్ దే ఆర్ కాల్డ్ supplementary. Look here in this diagram. Here at the point O, two angles are formed. So first angle is angle AOC, that is equal to 60 degrees, and the next angle is angle BOC, this is equal to 120 degrees. If we add these two angles, then we will get 180 degrees, 60 + 120. Therefore angle AOC plus angle BOC is equal to 60 + 120, which is equal to 180 degrees. Then these two angles, angle AOC and angle BOC, are called as supplementary angles. Okay, look here, the next one is conjugate angles. Actually I have mentioned here the fifth angle as vertically opposite angles first I am going to explain the conjugate angles before vertically opposite angles. అంటే ముందు కాంజుగేట్ యాంగిల్స్ చెప్పాక అప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ చెప్తాను. కాంజుగేట్ యాంగిల్స్ మీన్స్ టూ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 360 degrees. అంటే ఇందాక 90 degrees టోటల్ ఉంటే కనుక వాటిని కాంప్లిమెంటరీ అంటాం, 180 degrees ఉంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. అలాగే రెండు యాంగిల్స్ టోటల్ కనుక 360 degrees అయితే వాటిని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. లుక్ హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ దేర్ ఆర్ టూ యాంగిల్స్ ఆర్ గివెన్. One angle is 90 degrees, that is called angle COD, and another angle is angle AOB. ఇది ఎక్స్టర్నల్ యాంగిల్, బయట ఉంది, లోపల వైపు లేకుండా. ఇది 270 degrees అనుకుందాం. సో ఈ రెండిటి టోటల్, ఒకటేమో 270 degrees, ఒకటి 90 degrees. అంటే విడివిడిగా చూపించాను. యాక్చువల్గా ఇక్కడే 90 degrees ఉంది లోపల వైపు, దీన్ని ఇక్కడ చూపించకుండా కొంచెం విడిగా చూపించాను మనకు అర్థం అవుద్దని. సో యాంగిల్ AOB and angle COD, next the angle COD, these two, the sum of these two angles is equal to 360 degrees. Therefore these two angles are called ఏమంటారు వాటిని, conjugate angles. Okay children, the next kind of pair is vertically opposite angles. Two angles which are opposite to a vertex. Vertex అంటే ఒక పాయింట్, మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ ఆర్ మోర్ లైన్స్ ఈజ్ కాల్డ్ ఎ వర్టెక్స్. సో ఇన్ దిస్ లుక్ హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్, దిస్ ఈజ్ ద వర్టెక్స్ O. ఈ O అనే దగ్గర రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్స్లో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉండటం, లేదంటే ఒకటి టాప్ ఒకటి బాటమ్ ఎదురెదురుగా ఉన్నాయి అన్నమాట. ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి, ఈ రెండు ఆపోజిట్. So these two are called opposite pair. Also these two are called opposite angles, vertically opposite angles. Look here, the first one is, let us see angle AOB. This is one angle.
దీనికి ఆపోజిట్ యాంగిల్ అంటే రైట్ సైడ్ వస్తుంది యాంగిల్ సిఓడి. చూడండి, యాంగిల్ ఏఓబి అండ్ యాంగిల్ సిఓడి ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఒకవేళ అలా కాకుండా ఇటు ఇటు చూస్తే కనుక యాంగిల్ ఏఓడి అండ్ యాంగిల్ బిఓసి ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో యాంగిల్ ఏఓబి అండ్ యాంగిల్ సిఓడి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ బిఓసి అండ్ యాంగిల్ ఏఓడి ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈజ్ ద లెసన్ ఫర్ యూ. యూ జస్ట్ రైట్ ద సేమ్ థింగ్. నేను ఏదైతే రాశానో అదే మళ్ళీ నాకు రాసి హోంవర్క్లో పెట్టండి. ఓకే, బాయ్.